అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఇంటి దగ్గర వాడుకునేటువంటి 1 HP మోటార్ గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అసలు సమస్య ఏంటిదంటే, ఇప్పుడు స్క్రీన్ పై కనబడుతున్న ఇది టార్మెక్ 1 HP మోటార్. ఈ మోటారు జస్ట్ తీసుకొచ్చి 1 month అవుతుంది. ఈ మోటారు అప్పుడు 1 month బ్యాక్ మనకు వాటర్ లేవు బావిలో. ఇంటి ఆయన ఏం చేసిందంటే, బావిలో అయితే అది ఫిట్ చేయడానికి నేనే వెళ్ళిన. అప్పుడు ఏమైందంటే, బావిలో 1 month బ్యాక్ మనకు వాటర్ అయితే లేవు. ఈ 2 days నుంచి వర్షాలు 3-4 నుంచి వర్షాలు బాగా పడటం వల్ల బావిలోకి నీళ్ళు అయితే వచ్చినాయి కదా. అయితే అప్పుడు నీళ్ళు లేవని మోటార్ కిందికి దించినాం అన్నట్టు. దించితేనే మనకు వాటర్ అనేది ఇది ప్రెషర్ ఎక్కువ వస్తుంది. అప్పుడు ఏం చేసినామంటే, బావి లోపలికి అయితే దించడం జరిగింది ఈ మోటార్ని. దించినప్పుడు బాగానే పోసింది. సడన్గా మనకు ఒక 4 days బ్యాక్ వర్షాలు అయితే బాగా కొట్టినాయి కదా, 2 రోజులు ఆగకుండా. అయితే ఆ వర్షానికి ఈయన ఏం చేసిందంటే, ఆ మోటార్ చూసుకోకుండా అది బావిలోనే ఉండిపోయింది. ఉండిపోయి ఏమైందంటే, నీళ్ళలో టోటల్గా మునిగిపోయింది. 1 month అవుతుంది, మోటార్ అయితే నీళ్ళలో పూర్తిగా మునిగిపోయింది. చూసేసరికి మొత్తం నీళ్ళలో మునిగిపోయి ఉన్నది. అయితే దీన్ని నాకు వెంటనే ఫోన్ చేసిన వాళ్ళు నేను ఏం చేసిన అంటే, దాన్ని అయితే ఇంటికి తీసుకురావడం జరిగింది. ఇంటికి తీసుకొచ్చి ఏం చేసిన అంటే, ఫస్ట్ దీన్ని ఓపెన్ అయితే చేసిన. చూడట్టు మీరు స్క్రీన్ పై కూడా చూపెడతా, మీరు పూర్తిగా చూడండి. ఈ మోటార్ మనకు పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయినప్పుడు మనం చేయవలసిన అసలు ఫస్ట్ వర్క్ ఏంటంటే, బోర్డులో ఉన్నటువంటి వైరు ప్లగ్ పెట్టేది ఉంటేనైతే ప్లగ్ను అయితే వెంటనే తీసేయాలి. తీసేసి మోటార్ని అయితే పూర్తిగా బయటికి లాగి మొత్తం ఓపెన్ అయితే చేయాలి. మనకు వైండింగ్ అనేది తీయాలి. వైండింగ్ ఉన్నటువంటి స్లాట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మోటార్ని సపరేట్ బాడీని ఓపెన్ చేసి దీన్ని నేను ఒక 3-4 days ఎండలో పెట్టి తర్వాత బల్బ్ అయితే వేసిన. ఎందుకంటే ఆ బల్బ్ వేయడం వల్ల హీటుకు మనకి ఏమవుతుందంటే, దాంట్లో ఉన్నటువంటి తేమ కానీ వాటర్ కానీ పూర్తిగా ఇనికిపోవడం జరుగుతుంది. 2 days ఎండలో పెట్టినాక తర్వాత దీన్ని ఏం చేసిన, బల్బ్ వేసి ఉన్న లోపల తేమంతా లాగేయడం జరిగింది. తర్వాతనైతే ఫిట్ చేసిన. అయితే ఫస్ట్ ఇక్కడ మనకు వాటర్లో తడిసిన వెంటనే దాన్ని అయితే అస్సలకి ఆన్ చేయకూడదు, మొత్తం పూర్తిగానైతే విప్పాలి. దీనికి గ్యారంటీ వర్తిస్తుంది అంటే, వాటర్లో తడిసిన ఈ పైని మోటార్లకు ఓపెన్ వెల్ మాత్రమే మనకు వాటర్లో ఉంటాయి కాబట్టి వాటికి వారంటీ ఉంటుంది. ఈ మోనోబ్లాక్లకు 1 HP మోనోబ్లాక్ కానీ 3 HP 5 HP ఎంత HP అయినా మోనోబ్లాక్లకు వాటర్లో తడిసిన వాటికి గ్యారంటీ ఏ కంపెనీ ఇవ్వదు. ఎందుకంటే వాటర్లో తడిసిపోతే కాలిపోతుంది కాబట్టి వీటిని పూర్తిగా అసలు తడవకుండా కాపాడాలి. కాబట్టి మోటార్లో తడిస్తే గ్యారంటీ అయితే ఉండదు, వారంటీ గ్యారంటీ అయితే ఏముండదు. పూర్తిగా కాలిపోతేనే మాత్రమే వాళ్ళు వారంటీ గ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ మోటార్ కూడా ఇలాంటి సమస్య వస్తే సేమ్ టు సేమ్ మీరు ఇలాగే తడిసిన వెంటనే మోటార్ని ఓపెన్ చేయండి. ఈ కొత్త మోటార్ అయినా పాత మోటార్ అయినా కానీ పూర్తిగా ఓపెన్ చేసి దాన్ని 2-3 days ఎంత ఎక్కువ రోజులు మనకు ఎండలో పెడితే అంత లోపల ఉన్నటువంటి పూర్తి తేమ అనేది బయటికి వెళ్ళిపోయి మనకు మోటార్ సేఫ్గా మళ్ళీ యథావిధిగా రన్ చేయడం జరుగుతుంది, రన్ అవుతుంది. ఒకవేళ మీరు ఒక 2 days పెట్టి తేమ అయిపోయింది అనుకొని మళ్ళీ ఫిట్ చేస్తే పెట్టగానే నడవచ్చు. కొన్ని ఏమో ఒక 2 days వరకు నడిచి తర్వాత కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ఎప్పుడు కూడా తడిసిన వెంటనే పెట్టకుండా ఒక 3-4 days పైనే తప్ప అంతకు లోనైతే ఉంచకూడదు. ఎందుకంటే ఎండలో పెట్టి పూర్తిగా నీళ్లు పోయిన తర్వాత మనం మళ్ళీ ఫిట్ చేసుకుంటే మోటార్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి కొత్త మోటార్లు, మోనోబ్లాక్ మోటార్లు చాలా సర్వసాధారణంగా ఇలాంటివి జరుగుతాయి. ఇంకా కొన్ని ఏమైతే అంటే, మనకు 3 HP మోటార్లు, పైన మోటార్లు కూడా ఏది అగ్రికల్చర్ యూజ్ చేసే మోటార్లు కూడా ఇలానే తడిసిపోయి రైతులకు చాలా వరకు ఇలాంటి సమస్యలు వస్తాయి. వాటిని కూడా ఏం చేయాలంటే, ఓపెన్ చేసి 2-3 days ఎండలో పెట్టిన తర్వాత వార్నిష్ అయితే వాటికి వేయాలి. ఇది కొత్త మోటారే కాబట్టి ఈ మోటార్కి మనం ఓన్లీ ఎండలో పెట్టి బల్బ్ వేసి ఆరినాక మళ్ళీ ఫిట్ చేసినాం. దీనికైతే వార్నిష్ అయితే ఇవ్వలేదు. వార్నిష్ కూడా మనం వేసుకోవచ్చు, ఇది కొత్త మోటార్ కాబట్టి దీనికైతే వార్నిష్ అవసరం లేదు. కాబట్టి మీరు కూడా ఇలాంటి ఏదైనా మీకు ఇలాంటి సమస్య వస్తే మీరు కొత్త మోటార్లు అయితేనేమో ఆరబెట్టి 3-4 days ఆరబెట్టి మళ్ళీ ఫిట్ చేసుకోండి. పాత మోటార్ అయితే 3-4 days ఆరబెట్టినాక వార్నిష్ వేసి మళ్ళీ ఫిట్ చేసుకోవాలి. దీన్ని ఫస్ట్ అయితే మనం ఆన్ చేసి ముందు ఫిట్ చేసి వాటరు టోటల్గా పోయినా లేదా అనేది ఒకసారి బాడీ చెకప్ అయితే చేసుకున్నాకే మోటార్ ఫిట్ చేసుకోవాలి. ఎందుకంటే బాడీ షాట్ వస్తే కూడా మనం ఫిట్ చేసినా వేస్టే, మళ్ళీ మోటార్ కాలిపోతుంది. బాడీ షాట్ రాకుండా ఉంటేనే మోటార్ అనేది మనకు రన్ అవుతుంది. అది 3 HP అయినా 5 HP అయినా ఈ 1 HP ఇలాంటి మోనోబ్లాక్లు ఏ మోటార్ అయినా ఇలాగే ఉంటుంది.
ఓపెన్ చేసి ఆరబెట్టినాక వార్నిష్ చేసుకుంటే మనకు మోటార్ మళ్ళీ యథావిధిగా రన్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏ మోటార్ అయినా, అగ్రికల్చర్ అయినా, హోమ్ అయినా, ఇంటికి సంబంధించిన ఏదైనా కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడుగురి, ఖచ్చితంగా వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా ఎలక్ట్రికల్కి సంబంధించినవి కానీ వీడియోలు ఏమైనా కావాలంటే చెప్పండి, వీడియోలు కూడా చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. జై హింద్.